ఈ దినము ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన వాక్కును విందాం. బైబిల్ నుంచి 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనాన్ని దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చాను. ఈ వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో దావీదు 3వ కుమారుడైనటువంటి అబ్షాలోము చనిపోయాడు. ఈ ఏడుస్తున్న సందర్భము ఎవరిని గూర్చింది అంటే అబ్షాలోమును గూర్చినది. ఏడ్చిన వ్యక్తి ఎవరంటే తండ్రి అయిన దావీదు. ఒకానొక సమయంలో భయంకరమైన యుద్ధం జరగగా ఆ యుద్ధములో దావీదుకి పుట్టిన 3వ కుమారుడైనటువంటి అబ్షాలోము చనిపోయాడు. చనిపోతే తండ్రి చూడండి, అక్కడ రాయబడింది, బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు. అబ్షాలోము అయినటువంటి తన కుమారుడు 3వ కుమారుడు చనిపోయినటువంటి సమాచారం ఎప్పటికైతే దావీదుకు వచ్చిందో, ఎప్పుడైతే దావీదు చెవిన పడిందో, దావీదు వెంటనే పైకెక్కి బాగా కలతపడి కేకలు వేస్తూ ఏడుస్తున్నాడు. అయ్యో అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా అని ఏడుస్తూ ఉన్నాడు. ఒక దావీదే కాదు, కష్టపడి కుమారుని కనుక్కున్న ఏ తండ్రి అయినా ఏ తల్లైనా వారి పిల్లలు చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు. అందులో సందేహం ఏమీ లేదు. నవమాసాలు మోసిన తల్లి కూడా బిడ్డ పుట్టి కళ్ళ ముందు మృతతుల్యమై కనబడితే తల్లి కూడా ఖచ్చితంగా ఏడుస్తుంది. అయ్యో ఎన్నాళ్ళు మోసానే, గర్భంలో మోసాను, కదిలేడు ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనబడట్లేదు, మృతుడైపోయాడు, ఊపిరి లేదు అని తల్లి కూడా చాలా దుఃఖిస్తుంది. తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డ మరణము తండ్రి అదేవిధముగా తల్లి హృదయాన్ని అది కలిచివేస్తుంది. అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. తల్లి అయినా తండ్రి అయినా ఆ టైంలో ఎవరు ఓదార్చడానికి వెళ్ళినా అసలు ఏ మాత్రము కూడా ఓదార్పునందరూ అంత విపరీతంగా ఏడుస్తారు. ఎందుకో తెలుసా? పిల్లల పట్ల వాళ్ళకున్న ప్రేమది. అబ్షాలోము చనిపోతే దావీదు భయంకరంగా, అక్కడ రాయబడింది, కేకలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? కేకలు వేస్తున్నాడు, నా కుమారుడా అబ్షాలోమా. ఎందుకని? కొడుకు చచ్చిపోయాడు. చేతికి అందిన కొడుకు చక్కగా ఉద్యోగం చేసుకుని నమ్మకంగా టైంకి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల మాట వినే కొడుకుంటే ఇంట్లో, ఆ కొడుకు ఒకవేళ హఠాత్తుగా చనిపోయాడు అనుకో, ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకి ఆ కొడుకు యొక్క మరణం వారి హృదయాన్ని బాగా కలిచివేస్తుంది. అరే కొడుకు ఏదో కష్టాల్లో పెంచి ప్రయోజకుడిగా చేసాం, చెమటోడ్చి ఆ రూపాయి ఈ రూపాయి పోగేసి చదివించాము, ఈ రోజున ఉద్యోగస్తుడు అయ్యాడు, కొంత డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ ఈ రోజున చూస్తే కొడుకు చచ్చిపోయాడే. మనం అనుభవించలేదు కాబట్టి ఆ పరిస్థితులు మనకు తెలియవు. కానీ ఒక కొడుకు ఒక కుటుంబంలో చనిపోతే, అంటే ఎవరో కుటుంబంలో చనిపోవాలన్నది నా ఉద్దేశం కాదు, ఆ అనుభవం మీకు అర్థం అవడం కోసమే నేను చెప్తున్నాను. ఇక్కడ కోల్పోయిన వారికి అర్థమవుతుంది, వారి తండ్రులను కానీ వారి తల్లులను కానీ వారి బిడ్డలను కానీ పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కడుపు కోత ఏంటో. అర్థమవుతుందా? ఇప్పుడు బిడ్డ పుట్టాడు, వాడు ఇంకా అమ్మా అని కూడా పిలిచే వయసు రాలేదు, నెలల్లోనే ఉన్నాడు, చనిపోయాడు. అలా చనిపోయిన తల్లికి తండ్రికి బాధే కదా, అవునా కదా? మరి బాధ అయినప్పుడు ఆ కొడుకు చక్కగా ఎదిగి స్కూల్ చదువుకొని తర్వాత కాలేజ్ చదువుకొని నమ్మకంగా మంచి ఉద్యోగంలో స్థిరపడి చక్కగా ఉద్యోగం చేస్తూ చక్కగా నెల జీతం తీసుకొస్తున్న ఆ సందర్భంలో హఠాత్తుగా కొడుకు చచ్చిపోయాడు అనుకో, అది ఇంకెంత బాధ.
అరే, నువ్వు నా గర్భంలోనే చచ్చిపోయి ఉంటే బాగుంది కదరా, నా కడుపును పుట్టి ఇప్పుడు నా కళ్ళతో నీ మరణాన్ని చూడాల్సి వస్తుందా అని చెప్పి ఆ శవం దగ్గర తల్లి వాపోయి తల బాదుకొని గుండెలు బాదుకొని ఏడుస్తుంది, తల్లి అయినా తండ్రి అయినా. ఒక మంచి కొడుకు చచ్చిపోయినప్పుడు ఎవరికైనా బాధే ఆ సందర్భం. మీకైనా బాధే, నాకైనా బాధే. చాలాసార్లు ఇలాగ పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు మైండ్ అప్సెట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు కొంతమంది. కొంతమంది తల్లులు అయితే ఆ పిల్లల మరణం చూసి కళ్ళు తిరిగి పడిపోతారు. నేను చూశాను అలాంటి దృశ్యాలు. అదవుతుందండి. ఇప్పుడు అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా ఈ దావీదు అలాగే ఏడుస్తున్నాడు. ఎందుకని? కన్నా కొడుకు కదా. కన్నా కొడుకు చచ్చిపోతే ఏ తండ్రి ఆడకుండా ఉంటాడు? కానీ ఒక మాట మీరు గమనించాలి. మీ హృదయానికి అది కఠినంగా అనిపించినా నేను ఒక మాట చెప్తాను. వాస్తవానికి అబ్షాలోము చచ్చిపోతే దావీదు ఏడవలసిన అవసరం లేదు. అసలు దావీదు ఏడవలసిన అవసరం లేదు. కానీ దావీదు ఆ ఏడుస్తున్న సందర్భం నేను చదివినప్పుడు నా హృదయానికే చాలా దుఃఖాన్ని కలిగించింది. అరే, కొడుకంటే తండ్రికి ఇంత ప్రేమ, అసలు ఆడు ఏం చేశాడని, ఏం ఉద్ధరించాడని రెఫరెన్స్లు తీయించను. కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత సమూయేలు గ్రంథంలో మీరు చదువుకోండి. ఆ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. అబ్షాలోము జీవితాన్ని చూస్తే బైబిల్ రాయబడింది, అతడు చాలా సుందరుడు. ఎవరండి? అరికాలు మొదలుకొని బైబిల్ రాయబడింది చూడండి. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం, 25వ వచనం, 25వ వచనం. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. చూడండి, బైబిల్లో రాయబడిన ఒక ఉన్నతమైన మాట ఏంటో తెలుసా? అతడు సౌందర్యము గలవాడు, అతని వంటి వాడు ఇశ్రాయేలీలందరిలో అంత సుందరుడైన వాడు ఎవడు కూడా లేడు. ఎంత సుందరుడంటే అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేక, అంత బ్యూటిఫుల్ మ్యాన్ అన్నమాట. అంత అందగాడు. మనం అందగత్తులు ఉంటారు లోకంలో, అందగాళ్ళు ఉంటారు. కానీ మనం చూసినప్పుడు అంత బాగున్నాడు కనరా, ఆడు హెయిర్ కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండు కదా అనుకుంటాం. అవునే కదా? అమ్మాయి అంత బాగుంది కనరా, ముక్కు కొంచెం వంకరగా అనుకుంటాం. అవునే కదా? కానీ అబ్షాలోము కొరకు రాయబడిన మాట ఏంటంటే అరికాలు మొదలుకొని తల వరకు అసలు ఏ లోపం లేదండి. వీడికి తక్కువైంది అస్సలు. బైబిల్లోనే రాయబడింది, ఇశ్రాయేలీలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఎవ్వడు లేడు. అంత అందగాడే. ఇంత అందగాడే కానీ బుద్ధి మాత్రం మంచిది కాదు. తండ్రి చూస్తే చివర ఎడుతున్నాడు చచ్చిపోయిన తర్వాత. బుద్ధి మాత్రం మంచిది కాదండి అబ్షాలోముది. అన్న అబ్షాలోముకు ఒక అన్న ఉన్నాడు. ముందు అన్న అమ్నోను. అన్న ఏం చేశాడంటే ఈ అబ్షాలోము చెల్లెల్ని పాడు చేశాడు. పాడు చేస్తే ఈ అబ్షాలోము అనేవాడు ఏం చేయాలి? నానా, అన్నయ్య అమ్నోను చెల్లిని పాడు చేశాడు, నా సొంత చెల్లిని పాడు చేశాడు, మరి దీని విషయమై ఏంటి, నువ్వేదో న్యాయం చేయి అని తండ్రి అయిన దావీదు దగ్గర విచారణ చేయాలి కదండి. చేయకుండా ఏం చేశాడు తెలుసా? పగబెట్టుకుని, నా చెల్లి నువ్వు ఉండాడు సంగతి, మీ అన్న అమ్నోను నేను చెరిపాడు కదా, నేను పాడు చేశాడు కదా, ఆ సమాచారం నాకు వచ్చింది, నువ్వు కాముగుండు, నువ్వు కంగారు పడక, మీ అన్నే కదా, ఉండు అని ఆగి పగబెట్టుకున్నాడు హృదయంలో. ఎందుకు పగబెట్టుకున్నాడు తెలుసా? అన్నను చంపేయాలని. దావీదు మూడో కొడుకున్నటువంటి స్వభావం అదండి. అన్నను చంపేయాలన్న పగ, ఆడు దొరికితే చంపేద్దామన్న పగతో ఉన్నాడు. ఎప్పుడు చంపుదామని చూస్తున్నాడు, ప్లాన్లు వేస్తున్నాడు. ఒకరోజు అనుకూలత కుదిరితే నాన్నతో చెప్పాడు, నాన్న నువ్వు విందుకు రా అంటే దావీదు అన్నాడు, నాయన అబ్షాలోమా, నీ విందుకు నేను వస్తే నీకు నేను భారం అయిపోతాను, నేను రానులే, మీరు చేసుకోండి అంటే, సరే నువ్వు రాకపోతే అన్నయ్యని పంపించాను అన్నాడు. ఎందుకని?
అన్నని విందుకి తీసుకొచ్చి అక్కడ బాగా తప్ప తాగిచ్చేసి అక్కడ మనుషులు పెట్టి కొట్టించి చంపించేద్దాం ప్లాన్ అనమాట. నాన్నకి తెలియదు కదా, దావీదుకి తెలియదు. దావీదు తెలియక దావీదు ఏం చేశాడు, సరే నేను రాను కానీ అన్నయ్యని రమ్మని చెప్తానులే అని చెప్పి అమ్నోను కౌరు పంపించి, నాన్న అబ్షాలోము విందు చేస్తున్నాడు అక్కడికి వెళ్ళమని చెప్పాడు అని సమాచారం పంపిస్తే అమ్నోను అబ్షాలోము విందు చేయు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ కలిసి రాజకుమారులు అందరూ కలిసి చక్కగా కూర్చొని విందులో భోజనం చేస్తూ త్రాగుతున్నారు. అమ్నోను కూడా తాగాడు. తాగితే ఏమవుతుందండి? తాగితే ఏమవుతుంది? ఏమవుదా చెప్పాలి. తాగిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా లేరా? ఎలా ఉంటుంది అది? ఆడెవడో పాట అన్నాడు కదా, గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టు ఉందంట. అలాగే ఉంటుంది, దాని తేలినట్టే ఉంటుంది. దాని ఫలితాలు వచ్చినప్పుడు అసలు తెలుస్తుంది అసలు విషయం ఏంటనేది. పాటే కదా, ఏముందో నోటుకు వచ్చిన మాటే కదా, పలికేయడమే పాడేయడమే. ఫుల్గా తాగేసిన మత్తులో ఉండగా మనుషుల్ని ముందు రెడీ చేశాడు. కూర్చొని తాగరన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ బెదరా అని తాగిచ్చేసాడు. ఒరే తమ్ముడా నీ కోసం తాగుతాను రా, మన వాళ్ళు అంటారు కదా అలాగే. ఒరే నీ కోసం నేను తాగుతాను, నీ కోసం తాగుతాను రా అంటారు కదా, అలాగే తాగేశాడు, ఫుల్గా తాగేశాడు. ఈ లోపు అన్నయ్య అంటూ పక్కనున్న మనుషుల్ని సైక్ చేశాడు అన్నాడు. సైక్ చేయగానే అందరూ వచ్చేసి అమ్నోను మీద పడి చంపేశారండి. ఒక సొంత అన్నను ఇప్పుడు విషయాలు ఏమైనా కావచ్చు, అన్న పాడైపోయినాడే కావచ్చు, అన్న చెడిపోయినాడే కావచ్చు, ఒక సొంత అన్నను, తండ్రికి పుట్టిన నీ అన్నను నువ్వు చంపావంటే అసలు నీ హృదయం ఎంత కఠినమైపోయిన హృదయం నీది. తండ్రి ఏమో భక్తిపరుడా, తండ్రి ఏమో జాలి కలిగిన హృదయుడా, దయాపరుడా, మేలు చేసేవాడా, శ్రమల్లో ఉండేవారిని ఆదుకునేవాడా, తన ప్రజలను రక్షించేవాడా, తన ప్రజల కొరకు ప్రాణమైన పెట్టే త్యాగం కలిగిన వాడా. అబ్షాలోము చూస్తేనేమో అన్ననే చంపేశాడు. ఈ వార్త రాజుకి తెలిసింది, నాన్నకు తెలిసింది. నాన్న కోపడ్డాడు కానీ ఏం చేయలేదు కొడుకుని. అబ్షాలోముని ఏం చేయలేదు, వదిలేశాడు కదా నాన్న ప్రేమ కలిగిన వాడు కాబట్టి నన్ను వదిలేశాడు అని గమనించుకుని అప్పటికైనా కుదురుగా ఉండాలా అబ్షాలోము? కుదురుగా ఉండకుండా ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ అబ్షాలోము నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి అబ్షాలోము కొరకు ఏడవలసిన అవసరం లేదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, అబ్షాలోము చేసిన పనికి మాలిన పనులు అలాంటివి, అబ్షాలోము చేసిన దుర్మార్గపు పనులు అలాంటివి. కోపం వచ్చింది తండ్రికి. ఈ లోపు వేరే దేశం వెళ్ళిపోయాడు, వేరే ప్రాంతానికి పారిపోయాడు, గెషూరు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత మధ్యలో యాబాబు సైన్యాధిపతి మాట్లాడి మరలా కొడుకుని రప్పించాడు. దావీదు కొడుకుని ఇంటికి రప్పించేశాడు. సరే రాజు అన్నాడు, వచ్చాడు కానీ నా ముఖం చూడొద్దని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు. అబ్షాలోము వేరే దేశం నుంచి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వేరే ఇంటికి వెళ్ళిపోయినాడు. ఏం చేయాలి? రాజు దయ కొరకు, రాజు కృప కొరకు కనిపెట్టాలి. అయ్యో అన్నను చంపేస్తాను, అందుకే నాన్న కోపం వచ్చింది, వెళ్తే నేను వెళ్ళి పాదాల మీద పడిపోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, లేదా నాన్న పిలిచే వరకు ఉండాలనుకోవాలా? అనుకోకుండా ఇతడు చేసే దుర్మార్గపు ఆలోచనలు ఏంటి తెలుసా? ఒరే ఇప్పుడు పెద్దోడు చచ్చిపోయాడు, ఇశ్రాయేలీలో ఫేమస్ ఎవరండి? మనమే. అందగాడు ఎవడంటే మనమే. కాబట్టి నాన్న తర్వాత రాజు నేనే అని చెప్పి ఆలోచించుకొని, ఇప్పుడు ఆలోచించుకోవడంలో తప్పేమి లేదు. నాన్న తర్వాత రాజు నేనే అని అనుకోవడంలో తప్పేమి లేదు. నాన్న చనిపోయిన తర్వాత రాజసింహాసనము రాజు నాన్న కూర్చొని ఆ కుర్చీలో నేను కూర్చుంటాను అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ అబ్షాలోము చేసిన రెండవ దుర్మార్గపు ఆలోచన ఏంటో తెలుసా? నాన్న బతుకుండగానే చంపేసి నాన్న సింహాసనం నేను ఎక్కాలి. ఏ కొడుకు చేస్తాడండి ఆలోచన? ఏ కొడుకు చేస్తాడు? నిన్ను కన్నా తండ్రిని చంపాలన్న ఆలోచన నీకు వస్తుంది అంటే నీకు ఎంత దుర్మార్గము పెరిగిపోయింది నరనరాల్లో. నీకు ఎంత దుర్మార్గమైనటువంటి మనసుతో నీవు ఉంటే తండ్రిని చంపాలనుకుంటావు నువ్వు? నీ మనసు ఎంత చెడిపోకపోతే, నీ మనసు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకపోతే నాన్న చంపాలనుకుంటావు నువ్వు? నాన్న చంపేసి రాజ్యాన్ని తన వైపు తిప్పేసుకోవాలనుకున్నాడు. అనుకొని సాహసాలు మొదలు పెట్టాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా అతని వైపుకి మళ్ళించేసుకుంటున్నాడు. కపట బుద్ధి. నాన్న దగ్గరకు వచ్చి నానా అంటున్నాడు.
పక్కకి వెళ్ళే మరే అక్కడ రాజు దగ్గర న్యాయం చేసి వెళ్ళాడు. నేను రాజు అయితే బాగుంటుంది, వచ్చేయండి వచ్చేయండి అని చెప్పి దొంగ ముద్దులు పెట్టేసి అందరిని కౌగిలించుకొని తన వశం చేసేసుకున్నాడు. ఎవరు? నాన్నకి తెలియదండి. నాన్నకి తెలీదు. నాన్నకి తెలియకుండా బయట పెత్తనాలు మంతనాలు జరుపుతున్నాడు అబ్షాలోము. నాన్న చంపి రాజ్యము నీ వశం చేసుకోవాలని ఆలోచన చేస్తావా? ఈ ఆలోచనలో కొంతమంది ఇతనికి సహకారులుగా నిలబడితే ఆ సహాయం చూసుకొని ఈ అబ్షాలోము ఏం చేశాడంటే రాజుకే ఎదురుగా యుద్ధం చేయడానికి బయలుదేరిపోయాడు. అప్పుడు ఈ అబ్షాలోము ఈడే పనికిమాలినాడు అంటే ఈడికి ఒక పనికిమాలిన ఉన్నాడు పక్కన స్నేహితుడు. అదేదంటారు కదా, జోగి జోగి రాసుకుంటే చెప్పండి మీరు అంటారు కదండి. మన వాళ్ళ సామెత ఏంటది? జోగి జోగి అంటే ఏంటండి? అంటే భుజమా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంట. అలాగా ఈడే పనికి మాలినాడు అంటే ఈడికి ఒక పనికి మాలినాడు తగిలాడు. ఆడు అహితోపేలు ఆడి పేరు. అర్థమవుతుందా? ఒరే నాన్నకే వ్యతిరేకంగా నేను మరి యుద్ధానికి వెళ్ళాలి, నాన్న లేపేయాలరా, ఎలాగా ఇప్పుడు నాన్న ఎదిరించాలంటే నా మీద నాన్నకి వ్యతిరేకమైన భావం రావాలి, నాతో యుద్ధానికి దిగాలంటే నేనేం చేయాలరా అని అంటే ఈ పనికి మాలినాడు స్నేహితుడు ఉన్నది కదా ఒకడో, ఎవడో చెప్పాలి. అవును అడుగుతున్నాను. మనకున్న స్నేహితులు పనికొచ్చేవారు పనికిరాని వాళ్ళ? మనకున్న స్నేహితులు పనికిరాని వారిని మనం స్నేహితులుగా కలిగి ఉంటే పనికి మాలిన ఆలోచనలు మనకు చెప్తారు. మంచి వారిని మనకు స్నేహితులుగా కలిగి ఉంటే మంచి ఆలోచనలు మనకు చెప్తారు. ఈ పనికి మాలిన ఈ అహీతోపెలు అన్నాడు, ఒరే నీ నాన్నకి నీ మీద అసహ్యం పుట్టాలంటే ఇదిగో నీ నాన్న భార్యలు ఉన్నారు కదా, ఉపపత్నులు ఉన్నారు కదా, వాళ్ళని నువ్వు పాడు చేసే. అసలు ఈ ఆలోచన ఏమైనా బాగుందండి? ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు లేదు. వాక్యము క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుడు ఒక పురుషునికి ఒక భార్యయే అని దేవుడు చెప్పేశాడు. కానీ పాత నిబంధనలో బహుభార్యత్వం ఉండేది. దేవుడు దాన్ని నేరంగా కూడా ఎంచలేదు. కానీ నూతన నిబంధన దేవుడు ఆజ్ఞలు ఇచ్చి ఒక పురుషునికి ఒక భార్యయే, జారత్వం ఎక్కువగా జరగకుండా నిమిత్తము ఒక పురుషునికి ఒక భార్యయే, ఒక భార్యకు ఒక పురుషుడే అని దేవుడు నియమించాడు. కానీ పాత నిబంధనల నియమం లేదు. సో దావీదు అనేక మందిని భార్యలు గాను ఉపపత్నులు గాను కలిగి ఉన్నాడు. అప్పటికే దావీదు ఆ యెరూషలేములో కొంతమంది ఉపపత్నులు ఉంటే ఈ అహీతోపెలు గాడు ఇచ్చిన పనికిమాలిన ఆలోచన తీసుకొని వెళ్ళి తండ్రి సంసారము చేసే, కొంచెం ఈ మాటలు మీకు ఇబ్బందికరంగా అనిపించిన బైబిల్లో రాయబడిన వాస్తవాలు మరి చెప్పాలి. ఈ పనికిమాలినోడు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ అబ్షాలోము అనేవాడు వెళ్ళి మేడ మీద ఒక టెంట్ వేయించి ఆ టెంట్లోనికి తండ్రి భార్యలు తండ్రి ఉపపత్నులను తీసుకువెళ్ళి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు వారితో పాపం చేసిన దుర్మార్గుడు ఎవరో చెప్పాలి. ఎవరండి? చెప్పండి ఆ పేరు. అబ్షాలోము. ఇప్పుడు అన్నను చంపేసాడు అన్నప్పుడే తండ్రి హృదయం ఏమైపోద్ది? నా కడుపునే పుట్టాలా ఇలాంటి కొడుకు, అన్నను కూడా చూడకుండా చంపేసాడు, నా కడుపునే పుట్టాలా. దావీదు చూస్తే గొప్ప భక్తిపరుడండి. దినమునకు 3 మార్లు ప్రార్థన చేసి 3 మార్లు వాక్యమును ధ్యానించి 7 మార్లు దేవుని స్తుతించే అనుభవం కలిగిన వాడు దావీదు. మామూలు భక్తుడు కాదు. నేను అనుకుంటాను దావీదు చేసిన భక్తి ఈ రోజున ఏ భక్తుడు చేయలేడేమో, అంతగా చేశాడు. ఒక రాజు అయ్యుండి రాజ్య పరిపాలన చేసే స్థితిలో ఉండి కూడా దావీదు ఎప్పుడు భక్తి ఎగ్గొట్టినోడు కాదు. అసలు వీరభక్తుడు. అలాంటి భక్తుని కడుపున పుట్టినటువంటి అబ్షాలోము చేస్తున్న పనికి మాలిన పనులు ఇవి. ఏదో అన్నని చంపేశాడంటే ఓకే, రాజునే చంపాడని ప్లాన్ చేశాడు, సరే తప్పించుకుందాం అనుకున్నాడు రాజు. కానీ తండ్రికి వ్యతిరేకంగా లేగడమే కాకుండా తండ్రి కూడే ఉపపత్నులను చెరిపేశాడు. ఈ వార్త ఒక తండ్రికి తెలిస్తే ఎంత బాధ. ఈ సమాచారం ఒక తండ్రి మనసులో పడితే అది ఎంత బాధది. రే చిచ్చి ఇలాంటి కొడుకుని కన్నాను నేను, ఏంటయ్యా ఎలాంటి కొడుకుని కలిగి ఉన్నాను నేను. ఒక రాజు భార్యలను కొడుకు చెరిపేశాడంటే రాజ్యంలో ఎంత అవమానమో తెలుసా? అది తన సాక్ష్య జీవితాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో తెలుసా? రాజు రాజ్యాల్ని పరిపాలిస్తాడంట, కొడుకుని చక్కబెట్టుకోలేకపోయాడు. కొడుకెళ్ళి రాజు భార్యలు చెరిపారంట.
ఎంత అవమానకరమైన పరిస్థితి. అసలు ఆ గుండె కోతకే చచ్చిపోవాలి దావీదు. అయినా ఓపిక పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి. ఎవరండి? తండ్రి, ప్రేమించే తండ్రి. సరే, ఇలా ఉంటున్న టైంలో నాన్న భార్యలను చెరపడమే కాదు, ఇప్పుడు నాన్నతో యుద్ధం చేయడానికి వచ్చేసాడు. రారా చూసుకుందాం నువ్వు నేనని జనాలను వేసుకుని వచ్చేసాడు. అదవుతుందండి. జనాలను వేసుకుని వచ్చేస్తే రాజు కూడా, దావీదు కూడా ఏం చేశాడంటే కొడుకుతో యుద్ధానికి దిగాడు. అంటే కొడుకుని చంపడానికి కాదు, యుద్ధానికి దిగి ఎవరితో? కొడుకుతో యుద్ధానికి దిగాడు. రాజు కూడా ముందే అబ్షాలోమే కదా యుద్ధానికి కాలు దువ్వాడు. ఇక మరి ఇప్పుడు యుద్ధం చేయాలి, ఎదురు నిలబడాలి కదా. ఎదురు నిలబడకపోతే రాజ్యం అంతా తన వశం చేసుకుంటాడు, రాజ్యంలో ఉన్న మంచి వాళ్ళందరిని చంపేస్తాడు. ఇప్పటికే దుర్మార్గు పనులు చేసి రాజ్యం అంతా పాడు చేశాడు, తండ్రిని అవమానపరిచాడు, తండ్రి సాక్ష్యం లేకుండా చేశాడు, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎదుర్కోవాలి కదా రాజు. రాజు కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కోవడానికి వెళ్తూ వెళ్తూ దావీదు చూడండి, దావీదు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? చూడండి, 18వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. 2వ సమూయేలు 18. అప్పుడు రాజు యావాబును అబీషైని ఇత్తయిని పిలిచి, చూడండి యుద్ధానికి, కొడుకు మీదకి యుద్ధానికి వెళ్తూ దావీదు సైన్యాధిపతి అయిన యోవాబును తన తమ్ముడైన అబీషైని ఇత్తయిని పిలిచి, చూడండి దావీదు ఏమన్నాడు? నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపండి. రే తమ్ముడు, రే నా కొడుకు నాకు వ్యతిరేకంగా లేచాడురా, యుద్ధానికి వెళ్ళండిరా అని చెప్పినటువంటి దావీదు సైన్యాధిపతులను పిలిచి, యావాబు, అబీషై వాళ్ళని పిలిచి అన్నాడు దావీదు, నాయనా ఇదిగో యవనుడైన అబ్షాలోము విషయంలో కొంచెం దయ చూపండిరా. ఏం చూపాలంట? ఎందుకు దయ చూపాలి? అసలు నువ్వు చేసిన పని ఏంటి? నీ పట్ల ఎందుకు దయ చూపాలి అసలు? అవునా కాదా? ఈ చూడండి, ఇలాంటి కొడుకు మనకుంటే, అంటే ఉండాలని కాదు, అనుకుందాం ఒకవేళ ఉంటే అసలు మన రియాక్షన్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మన రియాక్షన్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి బహుశా ఇలాగే ఉంటుందేమో. ఏదో తాగుబోతాడో తిరిగిపోతాడో ఏదో ఆడు అని వదిలేండిరా, ఎందుకురా, ఆడు బతికేదో బతుతాడు, వదిలేండు, అవసరమైతే ఊరు వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ ఉండమానండి అని అంటారే తప్ప గమ్ముని కొడుకు చావుని కోరుకోరు, తండ్రి అయినా తల్లి అయినా సరే. అవునా కదా? ఇంత పనులు చేసినా సరే యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు తన సైన్యాధిపతులను పిలిచి అంటాడు, యావాబు, అబీషై, ఇదిగో యుద్ధంలో నా కొడుకు అబ్షాలోము కనబడితే కొంచెం జాగ్రత్తరా, అని కొంచెం వదిలేండిరా, దయ చూపించండి రా అని అంటున్నాడు. కానీ వీళ్ళు దయ చూపించలా. ఏం చూపించలేదండి? దయ చూపించలా. వారికి వీళ్ళకి మధ్య యుద్ధం జరిగినప్పుడు అబ్షాలోము చనిపోయాడు. కంచరి గాడిద మీద వెళ్తూ ఒక గొప్ప మస్తికి వృక్షం క్రిందకు వచ్చినప్పుడు ఆ కంచరి గాడిద మీద నుంచి ఎత్తబడి, అతనికి అసలే అప్పుడే పెద్ద జుట్టు ఉందేమో, ఆ జుట్టు ఆ యొక్క మస్తికి వృక్షం యొక్క చిక్కు కొమ్మలకు చిక్కుకొని ఆ భూమి ఆకాశములకు మధ్యలో ఏలబడుతూ ఉండిపోతే ఈ లోపు యోవాబు వచ్చేసి 3 బాణాలు తీసుకొచ్చి గురి పెట్టి చంపేశాడు అబ్షాలోముని. సరే, యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత దావీదు చూస్తున్నాడు, ఏమైందో, యుద్ధంలో ఎవరు విజయం పొందారో, నా కొడుకుని ఇలా జాగ్రత్తగా చూసారో లేదో, అందరూ చచ్చిపోయినా పర్వాలేదు, నా కొడుకు మాత్రం బతకాలి అనుకున్నాడు దావీదు. కానీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన సమాచారం ఏంటంటే, వచ్చిన ప్రజలు ఇంటికి తీసుకొచ్చిన సమాచారం ఏంటంటే, అయ్యా నీ కొడుకు అబ్షాలోము చచ్చిపోయాడు అనగానే తండ్రి చేసినట్టు తెలుసా? తన ఇంటి మీదకున్నటువంటి మిద్దెక్కేసి అక్కడ తిరుగుతూ కేకలు వేస్తూ, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుంటుంది. నా హృదయాన్ని బాగా కలిచివేసిన మాట ఏంటంటే, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండు. పనికి మాలినోడు బతకాలని కోరుకుంటున్నాడు దావీదు. ఎవరు బతకాలని కోరుకుంటున్నాడండి? అంటే సందర్భాన్ని బట్టి అంటున్నాను, నేనేమి అబ్షాలోముని తిట్టట్లేదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. దుర్మార్గపు పనులు చేసి తండ్రి హృదయాన్ని ఎంతో కృంగదీసి తండ్రికి అపకీర్తిని తెచ్చి
తండ్రికే పక్కలో ముళ్ళుగా బల్లెముగా మారిపోయి తండ్రినే చంపడానికి తిరుగుబాటు చేసిన అబ్షాలోము చచ్చిపోతే తండ్రి అంటాడు, అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, అయ్యో అయ్యో నీకు బదులు నేను చచ్చిపోతే బాగుంటుంది, నీకు బదులు నేను చచ్చిపోతే. ఏంటో తెలుసా, ఇది ఇది తండ్రి ప్రేమ. ఎవరి ప్రేమ అది? తండ్రి ప్రేమ. కొడుకు చెడిపోయినా, కొడుకు భ్రష్టుడైపోయినా, కొడుకు ఇష్టానుసారంగా తిరుగుతున్నా తండ్రి కొడుకు చావును చూడలేడండి. తండ్రి ముందు కొడుకు ఇష్టానుసారంగా బతికినా అదే కొడుకు చచ్చిపోతే ఏ తండ్రి కూడా సంతోషపడ్డో. ఎందుకో తెలుసా, అది తండ్రి ప్రేమ. అంటాడు, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండు, నీకు బదులు నేను చచ్చిపోతే. అంటే దావీదు తన ఉద్దేశం నేను చచ్చిపోవాలి, నేనే చచ్చిపోవాలి, నువ్వు ఉండాలని కాదు. ఈ విషయం నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక భ్రష్టుడు, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారిగా బ్రతికిన అబ్షాలోము విషయంలోనే తండ్రి అంత ప్రేమ చూపించాడు కదా. మరి నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, ఇంతకాలము నిన్ను కాపాడి, నీకు రక్షణనిచ్చి, నీ కొరకు సిలువలో బలి అయిపోయి, రాకరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కార్చిన ఆ దేవునికి నీ పట్ల ఎంత ప్రేమ ఉంటుంది? భౌతికంగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకే మన విషయంలో అంత ప్రేమ ఉంటే, భౌతికంగా శరీరపరంగా మనల్ని కన్న తల్లిదండ్రులకే మన విషయంలో అంత ప్రేమ ఉంటే, నీ కొరకు సర్వమును దారబోసిన ఆ యేసుక్రీస్తుకి, దేవాది దేవునికి నీ పట్ల ఎంత ప్రేమ ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి ఈరోజు. తండ్రి అంటాడు, అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండు. ఎందుకన్నాడు తెలుసా, నాకు ఇంకా వయసు అయిపోతుంది, నేను ఇంకా గట్టిగా పరిపాలన చేస్తే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాను, కానీ నాన్న నీకు ఇంకా చాలా లైఫ్ ఉందిరా. అబ్షాలోముకి ఏముంది? నవయవనం, అందగాడు, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వాడు, సౌందర్యవంతుడు. అతని వంటి వాడు అక్కడ అసలు ఎవరూ లేరు. ఆ ఇశ్రాయేలీలు అంతటి అందగాడు ఎవరూ లేరు. తండ్రి యొక్క భావం ఏంటి తెలుసా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండు అనే ఆ మాటలో ఉన్న భావం ఏంటి తెలుసా, నాన్న నీకు ఇంకా అవకాశం ఉందిరా, నీకు చాలా లైఫ్ ఉంది, నీకు చాలా బ్రతుకుంది, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న, నువ్వు చచ్చిపోయావా? నేను చచ్చిపోతే అయిపోయేది, ఏదో చేశాను, రాజ్యం పరిపాలించాను, కానీ నువ్వు జీవితాన్ని అనుభవించక ముందే, నీ ఫ్యూచర్ నువ్వు చూడకముందే చచ్చిపోయావు. మన విషయంలో మన పరమ తండ్రి ఆలోచన కూడా అదే తెలుసా మీకు? మన విషయంలో మన దేవాది దేవుని ఆలోచన అదే తెలుసా నీకు? ఎందుకయ్యా నన్ను చావగొడుతున్నావు, ఎందుకయ్యా నన్ను చంపుతున్నావు నువ్వు అనుకుంటావు. నిన్ను చావగొట్టడానికి కాదు, నీకు చాలా లైఫ్ ఉందని చెప్తున్నాడు దేవుడు. నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండు అని దావీదు అనడానికి గల కారణం, అయ్యా నీకు చాలా కుమారుడా, నీకు చాలా లైఫ్ ఉందయ్యా, నీకు చాలా టైం ఉంది, నీకు చాలా భవిష్యత్తు ఉంది. తండ్రి యొక్క ఉద్దేశం అది. అబ్షాలోము విషయంలో దావీదు యొక్క ఆలోచన అది. అందుకే బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది, చూడండి మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి 7:17, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. చూడండి 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 చూడండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోతావు? వాక్యములో రాయబడిన సత్యం ఏంటో తెలుసా? అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనముగా తిరగకు, నీ కాలమునకు ముందు నీవేలా చచ్చిపోతావు. అంటే ఏంటి? నీకంటూ ఒక కాలము దేవుడు నిర్ణయించాడు, నీకంటూ ఒక భవిష్యత్తుని దేవుడు నిర్ణయించాడు, నీకంటూ ఒక ఫ్యూచర్ని దేవుడు నిర్ణయించాడు. అది నువ్వు చూడకముందే, ఆ ఫ్యూచర్ నువ్వు అనుభవించకముందే, అది నువ్వు వశం చేసుకోకముందే నువ్వు ఎందుకయ్యా చచ్చిపోతావు? దేనికి చచ్చిపోతావు నువ్వు?
అబ్షాలోము ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి అని తండ్రి కోరుకోవడానికి గల కారణం, అతడు బతికితే బతికితే చాలా ఫ్యూచర్ ఉంది. ఏముంది? చాలా ఫ్యూచర్ ఉంది. తండ్రితో పాటు ఉండి తండ్రి అడుగు జాడలో నడిస్తే గనుక అబ్షాలోము జీవితం ఎంత అద్భుతంగా ఉండేది అండ్ అవునా కాదా? దావీదుతో పాటునే అబ్షాలోము ఉంటే గనక ఈ అబ్షాలోము జీవితం ఎంత అద్భుతంగా ఉండేది. తండ్రికి వేరుగా మారిపోయి తండ్రి మీద తిరుగుబాటు చేసి పగబెట్టుకున్న సంగతి తండ్రికి చెప్పకుండగా, అన్న విషయంలో న్యాయము చేయమని తండ్రిని అడగకుండగా, హృదయంలోనే ద్వేషం పెట్టేసుకొని తండ్రితో పైకి మాట్లాడుతూ విషయాలేమి తండ్రికి చెప్పకుండగా. ఏమండి, ఇప్పుడు తండ్రికి చెప్పకుండా నువ్వు ప్లాన్లు వేసేస్తున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటో, నువ్వు వెళ్ళేది ఎక్కడికో, నీ ప్లానింగ్ ఏంటో, నీ సిద్ధపాటు ఏంటో ఒక మాట తండ్రికి చెప్పవా? నువ్వు చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. నాన్న అమ్నోని విషయంలో ఏం చేద్దాం, రేపు రాజ్యం విషయంలో ఏమనుకుంటున్నావు, ఎవరిని రాజు చేద్దాం అనుకుంటున్నావు, ఇవన్నీ తండ్రిని అడగాలా లేదా? మంచి చెడ్డలు తండ్రితో మాట్లాడాలా లేదా? లేదు, ఇవేమి మాట్లాడట్లేదు. ఇంత భయంకరమైనటువంటి జీవితమును, రహస్య జీవితమును తండ్రితోనే ఉంటూ తండ్రికి పుట్టి తండ్రికి వ్యతిరేకంగా బ్రతికినాడు అబ్షాలోము. కానీ ఆ అబ్షాలోము విషయంలో తండ్రి ఆలోచన ఏంటో తెలుసా? అతడు బ్రతికితే కొంతకాలం మేలు అనుభవిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మీకు విషయం చెప్తున్నాను, మీ జీవితము చాలా విలువైంది. మీరు అనుకోవచ్చు, నేను ఇంకెంతకాలం బతుకుతాను, నువ్వు ఎంతకాలం బతుకుతా నాకు తెలీదు, నేను ఎంతకాలం ఉంటాను నాకు తెలీదు. కానీ చెప్తున్నాను, దేవుడు నీకు ఇస్తున్న ప్రతి దినము కూడా విలువైందే. దేవుడు నీతో జరిగించాలనుకున్న పని ఒక్క రోజులో కూడా జరిగించగలడు. నీ ఫ్యూచర్ అంతా ఒక్క రోజులో దాచిపెడతాడు దేవుడు. తెలుసా నీకు ఆ విషయం? నీ ఫ్యూచర్ అంతా ఎక్కడ దాచిపెడతాడు? ఒక్క రోజులో దాచిపెడతాడు నీ ఫ్యూచరు. అక్కడికి వెళ్ళావు అంటే నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఎప్పుడో 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 ఎప్పుడో, నేను ఎంతకాలం బ్రతకాలి, నేను ఎంతకాలం అన్ని చేయాలి, ఏం అవసరంలా. నీ ఫ్యూచర్ దేవుని చేతిలో ఉంది, నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. అయితే నిన్ను నీవు అప్పగించుకోవడంలోనే నువ్వు ఆలస్యం చేస్తున్నావు. అబ్షాలోముకి భవిష్యత్తు లేదా? ఏమండి, ఒక రాజకుమారుడు అండి, అందగాడు, చాలా భవిష్యత్తు ఉంది. కానీ అధికమైన దుర్మార్గపు పనులు చేసి అర్థమవుతుందా, దేవునికి తండ్రికి వ్యతిరేకంగా బ్రతికి తన కాలమునకు తాను ముందే చనిపోయాడు. ఈ విషయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దావీదుకే కుమారుని విషయంలో అంత ప్రేమ కలిగి ఉంటే, దావీదు తన కుమారుని విషయంలో అంత ప్రేమ చూపిస్తే, మన ప్రభు మన విషయంలో ఎంత ప్రేమ చూపిస్తాడో ఒకసారి ఆలోచించాలి. ఈ టైంలో దావీదే తన కుమారుని విషయంలో అయ్యో భవిష్యత్తు గురించి ఇంకా అతనికి భవిష్యత్తు ఉందే అని చింతపడ్డాడు కదా. మరి దేవుడు మన భవిష్యత్తు విషయంలో చింతపడ్డా? చెప్పాలి. మన భవిష్యత్తు విషయంలో దేవుడు చింతపడ్డా? మన దేవుడు ఎవరో తెలుసా? మనలను కన్న తండ్రి, మనలను కొన్న తండ్రి, మన కొరకు తన ప్రాణమును కూడా పెట్టిన తండ్రి. మనలను భౌతికంగా కన్న తండ్రి కంటే ఆ పరమ తండ్రి ఇంకా శ్రేష్ఠుడు. మన కన్న తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడైతే, భౌతికంగా మనకు జన్మనిచ్చిన మన తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడైతే, ఆ పరలోకమందున్న మన తండ్రి, మన నాసికారంధ్రములో తన జీవవాయువును ఊదిన ఆ పరమ తండ్రి మనలను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. భౌతికమైన తల్లిదండ్రులే మనల్ని ఇంతగా ఆదరిస్తే, పరలోకమందున్న ఆ తండ్రి మనల్ని ఇంకా అధికంగా ఆదరిస్తాడు. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, లేదా తల్లిని నువ్వు కోల్పోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? తండ్రి దిక్కు, తల్లి దిక్కు నీకు లేకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, తండ్రి కంటే నిన్ను మిన్నగా ఆదరించి, తల్లి కంటే నేను అధికంగా ప్రేమించేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందా?
చెడిపోయిన అబ్షాలోము విషయంలో దావీదు ఆలోచన, బతికితే అతని భవిష్యత్తు ఉంది కదా. ఈ రోజున మనం చెడిపోతున్నా, దేవునికి దూరం అవుతున్నా, భక్తిహీనతలోనికి మనం వెళ్ళిపోయినా, దేవునితో సహవాసం మనం చేయకపోయినా ఇంకా మనము క్షేమముగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు మనం చెప్తున్నాడు, బాబు చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ కొరకు చాలా ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను, చాలా ఆశీర్వాదాలు దాచాను, నువ్వు పాడు చేసుకుంటున్నావు. కొంతమంది భక్తి ఎందుకు చేయరో చెప్పనండి. అంటే అందరు కాదు, కొందరు భక్తి ఎందుకు చేయరో తెలుసా? భక్తి చేస్తున్నా డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, ఆర్థికంగా అభివృద్ధి లేదు. భక్తి చేస్తున్నా నాకంటూ ఒక గుర్తింపు లేదు. భక్తి చేస్తున్నా నేను దేవుని నుంచి ఏ ఆశీర్వాదాలు కానీ, పరిశుద్ధాత్మ అభిషేకము కానీ, ప్రసన్నత కానీ నేను అనుభవించలేకపోతున్నాను. ఎందుకు? మానేద్దాం. చాలామంది భక్తి చేయకుండా ఆగిపోవడానికి గల కారణం అదే. అంటే నీకు ఆశీర్వాదం ఉంటేనే నువ్వు భక్తి చేస్తావా? ఇప్పుడు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారని ప్రభు చెప్పారు. దేనికి? ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలువబడ్డాం. ఇప్పుడు వారసులు అవ్వాలి అంటే టైం పడుతుంది, అవునా కదా? ఇప్పుడు తండ్రి తర్వాత వారసత్వం ఎవరిది? పెద్ద కొడుకు దానికని బాబా. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇవ్వాలి. 4 సెంట్లు ఉన్నాయనుకో, ఆ నలుగురికి 4 ఇవ్వాలి. అర్థమవుతుందా? అందరికి ఎక్కిచ్చేసి ఆకారుడికి 1/2 సెంట్ ఇచ్చామనుకో ఏమవుతుంది? నీకు అయిపోద్దా, ఇంకా నిప్పెట్టేస్తారు నీకు. ఇక్కడ టార్గెట్ నువ్వే ఇంకా ఏకి 47 అయిపోతాయి, ఇక మామూలుగా ఉంటుంది ఇక, అవునా కదా? ఇక వచ్చేస్తుంది, ఇక గొడవలు స్టార్ట్ అయిపోతాయి, అవునా కదా? ఇప్పుడు తండ్రి వారసత్వం మనం ఎప్పుడు పొందుతాం? తండ్రి ఇవ్వాలి, లేదంటే తండ్రి గతించాలి. అప్పుడు ఆ వారసత్వం మనకి, అవునా కదా? అంటే కొంత సమయం అనేది పడుతుంది. దానికి వారసులు అవ్వడానికి మనకి సిద్ధపాటు అవసరం, యోగ్యత అవసరం. అర్థమైందండి? ఆ యోగ్యత వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలండి? కనిపెట్టాలి. మా నాన్నగారు అంటూ ఉండేవారు, ఒరే మీరు నా మాట వినకపోతే నా ఆస్తిలో మీకు వాటా ఇవ్వండిరా అనేవారు. అంటే ఏంటి? వింటే ఇస్తాను, వినకపోతే, ఇది మా నాన్నగారి ఉద్దేశం. మరి దేవుడు కూడా మనకి వారసత్వం ఇవ్వాలంటే, స్వాస్థ్యం ఇవ్వాలంటే మనం కూడా ఏం చేయాలా? వినాలి. ఇచ్చేవరకు కనిపెట్టుకోవాలి. ప్రభా ఇవ్వయ్యా, దయచే నాయనా. అర్థమవుతుందా? అంతేగాని ముందే ఎగబడిపోతే ఎలా ఉంటుందండి? దేవుడు ఇచ్చే వరకు చూడాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అబ్షాలోము తండ్రి ఇచ్చేవరకు కనిపెట్టలే. తండ్రి తర్వాత కనిపెట్టి, సరేలే నేను రాజునయ్యే ఉద్దేశం ఉంటే దేవుని ఉద్దేశం ఏదైతే అవుతానులే అని అనుకోలే. ముందుగానే మధ్యలోనే తండ్రికి వ్యతిరేకంగా లేచాడు. అయినా తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి అబ్షాలోము చచ్చిపోయినప్పుడు దావీదు కేకలు వేసి ఏడ్చాడు. ఎందుకో తెలుసా? నీకు చాలా భవిష్యత్తు ఉంది. ఏముంది? చాలా భవిష్యత్తు ఉంది. నాకు దూరం అయిపోయావు, నాకు వ్యతిరేకంగా మారిపోయావు, అందుకని నువ్వు అన్నీ కోల్పోయావు. నాకు దగ్గరగా ఉంటే, నాకు అనుకూలంగా ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీవు పొందుకునేవాడివి. చూడండి, మనము కూడా దేవునికి వేరుగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి మనము ఏమీ కూడా చెప్పాలి. ఏమీ కూడా బైబిల్లో వ్రాయబడిన మాట, నాకు వేరుగా ఉండి మీరు ఏదియో చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అర్థమవుతుందా? తండ్రి ప్రేమ కలిగిన వాడు, ఆ తగిన సమయంలో ఇస్తాడు. ముందే కంగారు పడితే మన ఫ్యూచర్ మనమే పోగొట్టేసుకుంటాం, పాడు చేసేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, ఆ తండ్రికి దూరం కావద్దు. వాక్య మూలంగా నేను తెలియజేస్తున్నాను, మనను కని పెంచి పోషిస్తున్న ఆ దేవాది దేవునికి దూరం కావద్దు. ఆ దేవాది దేవునికి దూరం అయితే దైవ ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతాం.
తండ్రికి దూరం అయిపోయి తిరుగుబడి చేసి ఏదేదో చేసేద్దాం అనుకుంటే అబ్షాలోము, కానీ ఏమీ అవ్వలేదు, ఏమి చేయలేకపోయాడు. ఇదిగో నేను చెప్తున్నాను, మన దేవునికి దూరం అవ్వద్దు. ఆయనే నీ నిజ తండ్రి, ఆయన నిన్ను కన్న తండ్రి, ఆయన నిన్ను పోషించే తండ్రి, ఆయన నిన్ను సంరక్షించే తండ్రి. బైబిల్లో ఇంకొక తండ్రి కోసం కూడా రాయబడింది, చూడండి, నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. ఒకసారి ఉండండి, 20వ వచనం కాదు, 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలు చాలు, చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ పెద్ద కొడుక్కి తండ్రితో ఉండడం ఇష్టమే. ఎవరితో ఉండడం ఇష్టం? కానీ చిన్నోడు ఒకడు ఉన్నాడు, ఆడేం చేస్తాడు తెలుసా? కొన్ని కోడి పిల్లలు ఉంటాయి కదా, కొన్ని కోడి పిల్లలు ఏం చేస్తాయి? రెపరెపలు ఆడుతూ ఉంటాయి. ఏం ఆడుతూ ఉంటాయండి చెప్పండి, చెప్పాలి. ఏం ఆడుతూ ఉంటాయి? అంటే ఏంటి? తండ్రి పెద్ద కోడి, అది తల్లి కోడి అంటది, అమ్మా వచ్చేయండిరా, గెద్దొచ్చేస్తుంది, ఇగో మిమ్మల్ని పట్టుకుపోద్ది అని ఆ తల్లి కోడి ఏం చేస్తూ ఉంటుంది? రెక్కలు చాపి దాని భాషలో పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది చెప్పండి? చెప్పండి, ఏమంటది? మీకు తెలుసు కదా ఏమంటదండి? దాని భాషలో పిలుస్తుంది. అంటే ఏంటి? వచ్చేయండి అమ్మా, వచ్చేయండి, రెక్కల చాటుకు వచ్చేయండి అని. కొన్ని కోడి పిల్లలు కొంచెం రెపరెపలు ఆడుతూ ఉంటాయి అనమాట, టెమటెమలు ఆడుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ మాట వినవి, చెప్పేవులే, వచ్చిందిలే గెద్ద, ఎంతసేపు రెక్కల కాడకొచ్చి మాకు ఇక ఎంటర్టైన్మెంట్, మాకు ఇక ఎంజాయ్మెంట్ ఏమి లేదా? ఆదివారం కూడా వర్షిప్ ఆరాధన అంటే ఎలా కుదురుతుంది? కొంచెం మాకు ఎంజాయ్మెంట్ కావాలి కదా. అర్థమవుతుందా? ఏ పిల్లలు ఏ పిల్లలండి? రెపరెపలు ఆడతాయి. అర్థమవుతుందా? తల్లి రెక్కల చాటున ఉండవు. ఏ కోడి పిల్ల అయితే తల్లి హెచ్చరిక విని దాని కోత విని రెక్కల చాటుకు చేరతాయో, గ్రద్ద వచ్చే సమయానికి అవి రక్షించబడతాయి. అర్థమవుతుందా? ఒకవేళ చెప్పావులే, చేసావులే, ఉన్నాములే, ఉంటే బంధించేది, ఎంతసేపు బంధించినట్టే ఉంటుంది, ఎంతసేపు ఇక్కడే ఉండాలా అనుకున్న కోడి పిల్ల ఉంటుంది, గెద్దొచ్చి తన్నుకుపోద్ది. అంతేక ఏం చేద్దండి? తన్నుకు వెళ్ళినప్పుడు దానికి ఎలా ఉంటుంది? ఇలా లెగుస్తూ ఉంటే, ఇల్లులు దాడుతూ ఉంటే, మేఘాలు దాడుతూ ఉంటా, ఏమి సృష్టి, మా అమ్మ ఎంతసేపు మట్టి గీకిచ్చింది, మాతో మట్టి గీకిచ్చింది, పురుగులు తినిపించింది, నేనైతే ఆకాశములో అలా ఏమి అనుకోదులే, అలా ఏమది అనుకోదు, దానికి తెలీదు, దానికి ఏమి చూస్తుంది అంత, అలాగా ఏమవుతో చూస్తుంది, అది మేత పెడతామో అనుకుంటుంది, మరి మనకు తెలీదు. అర్థమవుతుందా? అది తీసుకెళ్తా ఉండదు, దిక్కులు చూస్తూ ఉంటుంది, ఇది అబ్బా ఇల్లు మేళ్ళలో మనుషులు ఎంత హైలైట్ బాగా కనబడుతున్నారు అనుకుంటుంది. ఈ లోపు అది చెట్టు మీద పెట్టి కాలుతో తొక్కి డొక్కలో పడితే అప్పుడు ఏమంటది? లేదక, కియ్యం లేదు, కయ్యం లేదు, అయిపోయింది నీ చేత్ర, పరదేశంలో ప్రియులారా, అయిపోయిందిక. అర్థమైందా? అప్పుడు అమ్మా రెక్కల సాపు, ఇంకా రెక్కలు ఏమీ లేవు అక్కడ, రెక్కలు కుక్కలు ముక్కలు ఏమీ లేవు, అయిపోయిందిక అంతా. అర్థమైందండి? ఈ చిన్న కుమారుడు చూడండి, తండ్రి రెక్కల చాటును ఉండడానికి ఇష్టపడక, ఈ అబ్షాలోము తండ్రి దగ్గర ఉన్నాడా? తండ్రి రెక్కల చాటును ఉన్నాడా? లేదు, రెఫరెఫలాడతాడు అయ్యగారు. ఎక్కడో ఒకడు ఉన్నాడు చిన్న కుమారుడు, ఈడు కూడా తండ్రి రెక్కల చాటును ఉండేవాడు కాదు. మరి ఈడు కూడా ఏంటది? ఈడు కూడా ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? ఈడు కూడా ఎగురుతూ ఉంటాడు. ఈ చిన్న కుమారుడు, నీ నియమాలు నాకు నచ్చట్లేదు, నీ కండిషన్స్ మాకు నచ్చట్లేదు, టైం చెప్పమంటావు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేయమంటావు, వీడియో కాల్ అంటావు, పని పాట ఏమీ లేదు, తినేసి పడుకోకుండా నువ్వు
అంటే ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి? తండ్రి అడుగు జాడల్లో, తండ్రి సంరక్షణలో ఉండడానికి ఇష్టం లేదు. ఎందుకని? ఎగరాలి, ఫ్రీడమ్ కావాలి. అదవుతుందండి. ఈ చిన్న కుమారుడు కూడా అంతే. చిన్న కుమారుడు కూడా నాన్న పెట్టిన నియమాలు అనుసరించడం ఇష్టం లేక, నాన్న చెప్పిన మాటలు వినడం ఇష్టం లేక, నాన్న గద్దింపులు ఇష్టం లేక, తండ్రి తిడితే కొంతమంది పడరండి. ఎలాగా? తండ్రి తిడితే తండ్రి రే అంటే ఏంట్రా ఏంటి చూసుకుందామా చూసుకుందా ఒకటి. ఇప్పుడు అసందర్భంగా తండ్రి తిడితే అడుగు, ఏంటన్నా నువ్వు తిడుతున్నావు, నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, నేను ఏం చేశాను అను, తప్పేం లేదు. సందర్భానుసారంగా తండ్రి తిడితే ఏం చేయాలా? ఎగిరేలా? అది తండ్రి నీ మేలు కూరి చెప్తాడు. అర్థమవుతుందా? ఈ చిన్న కుమారుడికి కండిషన్స్ అన్ని ఇష్టం లేక, నాకు ఆస్తిలో వచ్చే భాగం ఇచ్చే, ఆస్తిలో వచ్చే భాగం ఇచ్చే మొదలు పెట్టాడు. ఇవ్వనంటే ఒక బాధ, ఇస్తే ఇంకొక బాధ, ఇవ్వకపోతే ఇడేం చేసుకుంటాడేమో అదొక బాధ. ఇక నాన్న తట్టుకోలేక ఏం మాట్లాడకుండా సరే నాన్న అని చెప్పేసి ఇచ్చేస్తే, వాడు జాగ్రత్తగా దాన్ని మూట కట్టుకుని దూర దేశము, ఏ దేశం అది? ఏ దేశం చెప్పండి? దూర దేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా, అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలియాలి. మనం దేవుణ్ణి కొన్నిసార్లు అలా వదిలేసి వెళ్ళిపోయినా దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో మనకు అర్థం అవ్వాలి. కొన్నిసార్లు మనం దేవునికి దూరంగా ఉన్నా, ప్రార్థనకు దూరంగా ఉన్నా, దేవుని సహవాసాలకు దూరంగా ఉన్నా, మన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో. దూరదేశం వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం వలన ఆస్తిని అంతటినే పాడు చేసేసాడు. దుర్వ్యాపారం అంటే రే దక్కుచ్చో కలపరా పేక. ఏంటది? పేక ఆడారా ఎప్పుడైనా? పేక ఆడారా? నేను చిన్నప్పుడు ఆడడం ట్రై చేసి మనకు రాలేదు. అదే చెప్పారు, మనకు అర్థం అవ్వలేదండి, మానేశాను. నాకు రాలేదు ఆడడం. అదవుతుంది. పేక ఆడారా? ఇప్పుడు పేకలో బిజినెస్ ఉంటుంది. జాషువా కదా, పేకలు ఏముంటుంది? డబ్బులకి పేకాట. దీన్ని ఏమంటారు? అది దుర్వ్యాపారం. క్రికెట్లో బెట్టింగ్లు కాస్తారు. ఇప్పుడు ధోనిగడ్ ఈ ఓవర్లో ధోనిగడ్ 6 వేస్తాడో, నేను 10 కాదు, మనం 10 వేస్తారా, నేను 1000 రూపాయలు పెట్టా, ఇప్పుడు 6 వేస్తాడు. ఇప్పుడు 6 వేయకపోతే నీ 1000 రూపాయలు స్వాహా. ఇదేంటిది? దుర్వ్యాపారము. అదవుతుందా? కోడి పందాలు. ఏంటదే? కోడి పందాలు. నీ కోడి నా కోడి దా ఏయ్, ఏ కోడి నెగ్గుతుందో బెటరా. ఇదంతా ఏంటిది? దుర్వ్యాపారము. అదవుతుందా? అక్కడికి పోయాడు. ఎక్కడికి పోయాడు? అక్కడికి పోయి వేశ్యలతో డబ్బులు ఖర్చు పెట్టేశాడు. అదే దుర్వ్యాపారం అంటే ఏంటి? డబ్బులు పాపం కోసం డబ్బులు ఇచ్చి పాపాన్ని ఆస్వాదించడం. ఇదంతా ఏంటిది? దుర్వ్యాపారము. ఈ దుర్వ్యాపారం వల్ల డబ్బంతా పాడు చేసేసాడు. వినాలి. ఆస్తి తీసిపోయాడు. మనిషి ఉన్నాడంటే మనిషి లేడు. సరే, అక్కడికి వెళ్ళాను, బాగుపడ్డాడంటే లేదు. అదవుతుందా? చివరికి ఆ దేశంలో గొప్ప కరువు రాగా ఏదైనా కొనుక్కుందాము అంటే కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. ఇప్పుడు పందులు మేపే మంద దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ పందులు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, పందులు మేపుతాను, కొంచెం నాకు కూలిస్తారా, అన్నం పెడతారా, కొంచెం అన్నం పెట్టండి అయ్యా, మేపుతానంటే ఆ యజమానుడు అన్నాడు, ముందు అన్నం కాదు, ముందు మేపు అట్లని మేపాక రా, అప్పుడు నీకు నేను అన్నం పెడతాను, అప్పుడు రా నీకు జీతం ఇస్తాను. ఇక వెళ్ళాడు, మేపుతున్నాడు. మేపుతూ ఉంటే ఎంత భయంకరమైన ఆకలో, పందులు తినే పట్టు కూడా తినడానికి సిద్ధపడిపోయాడు. పందులు తినే పొట్టు ఏంటన్నది చెప్పాలి. పందులు తినే పంది ఏం తింటుంది? నీ కడుగులు, నీ తోళ్ళు, నీ ఎంగిలి, నీ ఏంటి చెప్పాలి, ఇంకా నీ ఎంగిలన్నీ కూడా ఒక బిందెలో ఎత్తే, ఒకలేదు డ్రమ్ములో ఎత్తే, ఒకటి సైకిల్ కట్టుకుని పట్టుకెళ్తాడు.
పట్టుకెళ్ళి ఒక పెద్ద తపేలు వేస్తాడు, ఏయి కానీ వదిలేస్తాడు వీటన్నిటిని. అవన్నీ వచ్చి ఏం చేస్తాయి? నువ్వు టీ ఎలాగో అని తాగుతావో, అర్థమవుతుందా? టీ నువ్వు ఎలా అయితే ఊదుకొని ముందుకి వెనక్కి లాగి తాగుతావో అంతకంటే అది ఇంకా అని తాగుతుంది అది. అర్థమవుతుందా? ఆ పులుసు పోయి ఈగల పట్టేసి వాసన వచ్చే మురుకు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఎవరు? ఎందుకని? అంత ఆకలే. ఇక చావు కోరాడు. ఇక చావు తప్ప నాకేమీ లేదు అనుకున్నాడు. ఇప్పుడు తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రితో అంటాను, తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను, ఇక నీ కుమారుడు నేను అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కానయ్యా, నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకో, నన్ను క్షమించు అని అడుగుదామని ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అయ్యి, చాలా జాగ్రత్తగా చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ప్రిపేర్ అయ్యి అతను వచ్చేస్తున్నాడు, తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే 20వ వచనం చదవండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు, చాలు ఇక్కడ నుంచోనే, నానా తలుపు తీవా వచ్చాను, ఈ సెక్షన్ లేదు, అక్కడ ఈ సెక్షన్ లేదు. వీడు వెళ్తూ ఉండగానే తండ్రి దూరము నుండి చూచి, ఎక్కడి నుంచి చూచి అంటే తండ్రి నువ్వు వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాడు నీ వంక. ఎప్పుడు నుంచి చూస్తున్నాడు? నువ్వు వెళ్ళిన రోజు నుంచి నువ్వు ఏ వీధిలో నుంచి వెళ్ళావో ఆ వీధి వైపే చూస్తున్నాడు. తండ్రి ఖాళీ ఉంటుందా? దూరమునే చూశాడంటే ఏంటి? ప్రతిరోజు నా కొడుకు ఇలాగే వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడు రావాలి, వాడు వస్తాడా ఇప్పటికైనా వస్తాడా? ఎదురు చూపులు. భౌతికంగా జన్మనిచ్చిన తండ్రి కొడుకు కోసం జాలిగా ప్రేమతో ఆడొస్తే చేర్చుకుంటాను. ఆస్తి పోతే పోయింది, పేరు పోతే పోయింది, చదువు పోతే పోయింది, డబ్బు పోతే పోయింది, ఆరోగ్యం పోతే పోయింది, ఏం పోయినా పర్వాలేదు, నా కొడుకు రావాలి. ఎవరు రావాలి? తండ్రి ఆ రోజు నుంచి కొడుకు ఇన్ని సంవత్సరాలు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఆరోగ్యం పాడు చేసుకొని అన్ని పాడు చేసుకుని తిరిగి వచ్చే వరకు కూడా అలా చూస్తూనే ఉన్నాడు. ఎవరి కోసం? ముందు తండ్రి చూశాడా కొడుకుని, లేదా కొడుకు చూశాడా తండ్రిని? తండ్రే కొడుకుని చూశాడు. కొడుకు చూడలా, వాడు వస్తున్నాడు భారమైన హృదయంతో, వేదనతో. నాన్న చేర్చుకుంటాడో లేదో, నాన్న రమ్మంటాడో లేదో, నాన్న ఏమంటాడో ఏంటో, కొడతాడో గింటేస్తాడో, చేర్చుకుంటాడో, ఆహ్వానిస్తాడో, వెలివేస్తాడో, ఏమంటాడో, ఈ ఆలోచనల సందిగ్ధంలో వస్తూ ఉంటే తండ్రి అలా దూరం నుండే చూస్తున్నాడు. తండ్రికి అంత ప్రేమ అండి. ఆ రోడ్డు అంటనే వెళ్ళాడు, ఆడు వస్తాడు, ఆడు ఏదో ఒక రోజున రావాలి. ఒక భౌతికంగా జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి ఎంత ప్రేమ అయితే, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవాతి దేవుడు పరమ తండ్రికి మన విషయంలో ఎంత ప్రేమ. నువ్వు ఆయనకి దూరంగా ఉన్న ప్రతి దినము, ఆయనకు వేరుగా జీవించిన ప్రతి క్షణము, ఆయన సహవాసమును విడిచిపెట్టిన ప్రతి క్షణము ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మన వైపే చూస్తాడు, కానీ మనకు తెలీదు. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా.
చూడండి, దూరమున ఉండగానే తండ్రి చూస్తున్నాడంటే వెళ్ళిన దినము నుంచి తండ్రి చూపంతా కొడుకు వెళ్ళిన మార్గం మీదే ఉంది. ఎక్కడుందండి? నువ్వు అనుకుంటావు, నన్ను చూడట్లేదు దేవుడు, నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు, నాకు సహాయం చేయట్లేదు దేవుడు నువ్వు అనుకుంటావు. కానీ నేను చెప్తున్నాను, నీ వైపే చూస్తున్నాడు ఆయన. తండ్రి దూరము నుండి చూచి, చూడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, దేవునికి మహిమ కలుగును గాక. వాడు దూరముగా ఉండగానే తండ్రి చూశాడు. గెడ్డం మాసిపోయిన, బట్టలు చిరిగిపోయినాయి, చెప్పులు లేవు కాళ్ళకు, మనిషి గుర్తుపట్టడానికి కూడా వీలు పడట్లేదు. కానీ నాన్నకి తెలుసు కదా నీ నడక, నాన్నకి తెలుసు కదా నీ పోలికలు. చూచాడు, కనికర పట్టడు హృదయంలో. వెంటనే ఎవరు పరిగెత్తారు? నానా వచ్చాడా? ఎవరు వెళ్ళారు మరి? కొడుకా అని ఎవరు వెళ్ళారు? తండ్రే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ రెండు సందర్భాలు నేను ఎందుకు జ్ఞాపకం చేశానో తెలుసా? మన విషయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అది మనం తెలుసుకోవాలి. ఈ రెండు సందర్భాలు నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేశానో తెలుసా? మన విషయంలో దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నాన్నెందుకు చేర్చుకున్నాడు? ఎందుకు చేర్చుకున్నాడు? చేర్చుకోగానే ముద్దు పెట్టేసి సరే కానీ రా, రే ఆస్తి ఏం చేసావు, రే 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 ఆస్తి ఏం చేసావు అన్నాడా? అనలేదు. మరి ఏం చేశాడు? తప్పిపోయిన ఈ నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు, విందు చేయండి, పశువులు వధించండి, పనులను పిలిచాడు. రే పశువులు వధించు, ఇదిగో ఇంటికి వెళ్ళి కట్టించేయండి రా, మంచి బట్టలండి, అందరూ సంతోషించండి, నా కొడుకు వచ్చేసాడు. అంతేగాని ఆస్తిపోయింది, ఆస్తి బాగొట్టేసాడు, ఏమీ లేదక. ఏమి? ఎందుకో తెలుసా? నానా నువ్వు బతుకుంటే చాలురా. ఎలా ఉంటే చాలు? బతుకుంటే చాలు. బతుకుంటే ఎందుకు చాలు? బతుకుంటే ఎందుకు చాలు చెప్పాలి. నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది. ఏముంది? నీకు భవిష్యత్తు ఉంది. దేవుడు నీకు నిర్ణయించిన ఒక సమయం ఉంది. దేవుడు నీకు కేటాయించిన ఒక సమయం ఉంది. దేవుడు నీకు అప్పగింపబోయే ఒక పని ఉంది. దేవుడు నీ జీవితంలో చేయబోయే ఒక కార్యం ఉంది. అర్థమవుతుందా? కనుక తండ్రి నువ్వు ఏం చెడిపోయావు, నువ్వు ఎక్కడ పడిపోయావు, డబ్బులు ఏం చేసావు, ఇక ఇదేం అడగడు తండ్రి. నువ్వు వచ్చావో చాలు, నువ్వు బతికావో చాలు, నీకు ఫ్యూచర్ ఉంది ఇంకా. ఇది తండ్రి ప్రేమ. ఇది ఎవరి ప్రేమ? అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. నేను ఇంక ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేప అడిగిన ఎడల పామునిచ్చునా? చూడండి ఈ మాట చూడండి. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కుమారుడు తండ్రిని చూడండి, రొట్టెను అడిగితే రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? కొడుకు నాన్న ఆకలి అవుతుంది నాన్న, దాహం అవుతుంది, డ్రింక్ కొన్నానా అంటే నాన్న ఏం చేస్తాడు? డ్రింక్ ఏం దిగ్గనరా, డ్రింక్ లేదు కానీ, డ్రింక్ లేదు కానీ ఊరుకో అని చెప్పి విషమిస్తాడా? అసలు ఊహిస్తాం అది మనం? అదవుతుందా? డ్రింక్ అనగానే నాన్న డ్రింకా, ఏ డ్రింక్ తాగుతావు? అవునా కదా? చూడండి, కొంతమంది తండ్రులు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారంటే బండెక్కించి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లల్ని బండెక్కించి తీసుకెళ్ళిపోయి ఆడికి కొట్టుగాడేమో డబ్బాలు అందవు, ఏమందవు వాడికి. ఆడక్కడ గోడట్టుకుని ఎలా ఆడి నాన్న అంటాడు, రా నువ్వు ఏం కావాలో కొనుక్కోరా అంటే ఆడు ఈ డబ్బా మీద చేయడతాడు, ఆ డబ్బా మీద చేయడతాడు, ఈ డబ్బా మీద చేయడతాడు, ఇక ఏట్ల మీద చేయడితే అది కొనుక్కొచ్చేస్తాడు నాన్న.
ఎందుకని? ప్రేమ. చూడండి, ప్రభు అంటారు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు కదా, మరి పరలోకమందున్న తండ్రిని నేను మరి ఎంత నిశ్చయముగా గొప్ప ఈవులు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? భౌతికంగా మనకు జన్మనిచ్చిన తండ్రులు ఇవ్వలేరేమో కానీ అంతకంటే అధికమైనటువంటి ఈవులు మన దేవుడు మనకి ఇవ్వగలడు. నమ్మునోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? కనుక నేను తెలియజేస్తున్నాను, అబ్షాలోము వలె దేవునికి దూరం కాక, చిన్న కుమారుని వలె దేవునికి దూరం కాక, దేవుని మీద అలక్క, దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, దేవుణ్ణి తిట్టుకోకుండా, ఆయన పాదముల చెంత చేరి నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్న తండ్రి అనేటువంటి ఆ దేవాది దేవుణ్ణి కనుక నువ్వు నిత్యము కలిగి ఉంటే, నేను చెప్తున్నాను, నీకు ఉన్నతమైన ఈవులు దయచేస్తాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఎవరు? నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నీకు సమస్తమును కూడా సిద్ధపరిచే దేవుడు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? నేను చెప్తున్నాను, మరలా 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 గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కంటే మిన్నయైన ప్రేమ కలిగిన వాడు నా దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో కొన్ని వాక్యాలను చూపించి ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 49, త్వరగా తీసేయండి, ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, చూడండి ప్రభు మాట్లాడుతున్నారు, చూడుము నా అరచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రభు ఏమన్నారు తెలుసా? చూడయ్యా, నా అరచేతులతో నిన్ను చెక్కుకున్నాను. అంటే దీని ద్వారా ఆయన ప్రేమ తెలియజేస్తున్నాడు. ఏంటి, ఎలా తెలియజేస్తున్నాడు? నానా, ఈ సృష్టిలో ఉన్న కృత్యములని నా మాటతో చేశాను రా, కానీ నిన్ను అలా చేయలే, నిన్ను నా చేతులతో చేసుకున్నాను, నా చేతులతో చేశాను, నా రూపాన్ని నీకు ఇచ్చాను. ఆయన ప్రేమ చెప్తున్నాడు. ఆయన ప్రేమ వ్యక్తం చేస్తూ, చూడు చూడు, నా చేతులతో నిన్ను చేసుకున్నాను, కలగమని చేయలా, నా మాట ద్వారా చేయలా, నా చేతులతో చేసుకున్నాను, నా హస్తములే నీకు నిర్మాణం చేసినరా అని దేవుడు చెప్తున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఇంకా చూడండి, అదే యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా ఆయన? స్త్రీ తాను కలిగిన బిడ్డను మర్చిపోతుందా? ఏమన్నా చెప్పాలి, మర్చిపోతుందా? చెప్పాలి మర్చిపోతుందండి? మర్చిపోదండి. అర్థమవుతుందా? చూడండి, చంటి బిడ్డ కలిగిన తల్లి భర్త పని చెప్పిన గమ్మును చురుగ్గా లేకదేమో కానీ ఆడు మధ్యరాత్రులు అన్నాడా ఇంకన్న బాబుల తల్లి మా ఓడికి ఉయ్యాలి ఇక్కడే కడతాం ఇలాగా. అవునది కవర్ చేయలేదు, ఇలా అది కట్టిన ఇట్లాగా ఇలా చుట్టేసి అది కనబడకుండా కవర్ చేయలేదు మీరు. మా వాడికి ఎక్కడ ఉయ్యాలి కడతాం. రాత్రి ఆడు ఇక 12-1 గంటకు పడుకుంటాడు అనుకున్న, ఆ విషయం వదిలేండి. వాడు మధ్యాహ్నం పడుకుంటాడు. ఆడు మరి ఎవరితో నిద్దట్లో ఫైటింగ్ చేస్తాడు ఏంటి నాకు తెలియదు, కానీ నిద్దట్లో మొదలు పెడతా అంటే ఇంక ఏడుతాడు అనమాట. ముందు ఏడుపు సిగ్నల్ అదే ఫస్ట్. అదవుతుందా? ఏడుపుకి ముందు సిగ్నల్ అది. ఈ లోపు నేనైనా నా భార్యను అందుబాటులో ఉంటే పరిగెడతా ఎక్కడికే ఉయ్యాలి. నా భార్య అయితే చిన్న బాబుల తల్లి ఏం కాదులే, ఇలా చూడు నానా ఇలా చూడు ఆడు అంటాడు. ఆడు అంటే నేను చూడండి, అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాం మన పిల్లలు. అవునా కదా? ఇక్కడ పడ్డాడంటే భూకంపం వచ్చేస్తుంది ఇక. అవునా కదా? వాడి విషయం ఎంత జాగ్రత్తగా ఆడు కాళ్ళు జారిందా, ఆడు కాళ్ళు జారితే గుండులో మన గుణపం దిగినట్టు ఉంటుంది. అవునా కదా? కొడుక్కి ఏదైనా అయ్యిందని తెలిస్తే ఆడిని చూసేవారు కూడా మనసు స్థిమితంగా ఏమోనండి అయ్యారండి, చిన్న యాక్సిడెంట్ అయింది అన్నాడండి, కాలు చేతులు ఆటలేదండి
అయ్యో ఎంత ప్రేమ అండి. దేవుడు చెప్పే ఒక సత్యం ఏంటో తెలుసా? అంత పిచ్చిగా ప్రేమించే నీ తల్లి అయినా మరుచునేమో గాని నేను నిన్ను మరువను. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. నీ తల్లికి మించిన ప్రేమ చూపించగలిగిన వాడు నా దేవుడు. అందుకే ప్రభు అంటారు, తల్లి అయినా మరచునేమో, తన బిడ్డను, చంటి బిడ్డను మర్చిపోతుందేమో. ఏమంటే తల్లి బిడ్డను మర్చిపోదా? నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు కొడుకుని మర్చిపోదండి, చెప్పండి. అవునా కాదా? నిద్రలోకి వెళ్ళినప్పుడు కొడుకుని మర్చిపోతుంది లేదా? లేకపోతే కొడుకు జపం చేస్తుందా? పండు బాబు, పండు బాబు, పండు బాబు, పండు బాబు, పండు బాబు అంటారు. నిద్రలు అంటారా? చెప్పాలి. తండ్రి ఏమైనా అంటాడా? తండ్రి పండు బాబు జై, పండు బాబు జై ఆయన ఏమైనా అంటాడు? నిద్రలో అంటాడండి. ఏళ్ళ పడుకున్నారంటే అవును, నేను కూడా అంతే. అలసిపోయి ప్రయాణం చేసి హైదరాబాద్ వెళ్తే, హైదరాబాద్లో చాలా అలసిపోయాను నేను. అలసటతో పడుకున్నాను. ఇక ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రాణం నాకు తెలియదు. మంచి నిద్రలో ఉన్నాను. ఈలోపు మా ఓడు మన ఐపీఎన్స్ ఏటాడు నాకు తెలియదు. ఇలా పడుకుని నిద్రపోతున్నాను. ఈలోపు మా అన్నయ్య వచ్చి నన్ను, మనం లేగు ఆడి చేతి మీద పడుకోండి అంటున్నాడు నాకు తెలియదు. ఆడెంత బలవంతుడో చూసుకోండి. వాడికి నా చేతి మీద పడుకుంటావా, నువ్వు ఎక్కుతావా అన్నట్టుగా ఆడి చెయ్యి అయిపోయింది ఎట్టి ఆడు పడుకున్నాడు. ఆడలే ఎక్కలేదు. ఇప్పుడు వాడి చెయ్యి నా వీపి కింద నాకు తెలుసా? ఆ క్షణంలో నాకు గుర్తున్నాడా? వాడికి ఏమవుతుందో తెలుసా? కానీ దేవుడు చాలా వివరంగా చెప్తున్నాడు. తల్లి తన బిడ్డను కరుణించక మానతదా? మానదు. కానీ ఒకవేళ ఆమెనా మానేస్తుందేమో, మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. చాలామందికి ఆయన ప్రేమ తెలియక ఆయన ఆలోచన తెలియక దేవునికి దూరం అయిపోతారు, తండ్రికి దూరం అయిపోతారు. తండ్రికి దూరమైన అబ్షాలోము, తండ్రికి దూరమైన చిన్న కుమారుడు ఆశీర్వాదాన్ని కోల్పోయారు తప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. అర్థమైందండి? మన దేవునికి మనం సమీపముగా ఉంటే, మన దేవునికి దగ్గరగా ఉంటే మనము ఆయన నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. చూడండి, ఇంకా కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 6వ వచనం 4వ వచనం. ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు. ఏమంటే ఒక్కసారి చూడండి దేవుని ప్రేమ. ఒక్కసారి మీకు అర్థమవుతుందా? ఏమన్నాడు ఆయన? ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకొని వాడును. ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి. ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకొని వాడను. వినండి. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంట ఆయన? ఏమంటే మీ తల్లిదండ్రులు ఎంతకాలం ఎత్తుకున్నారండి రవి గారు? మీ అమ్మగారు ఇప్పుడు ఎత్తుకుంటారా? ఎత్తుకోవడం ఒకటి మళ్ళీని మరి ఏమండి ఎత్తుకుంటారా? పోనా ఇప్పుడు ఇంత ఎత్తైన తర్వాత అమ్మా నన్ను ఎత్తుకంటే ఊరిక గాడిద లేకుండా గాడిదే నిన్ను ఎత్తుకోవడం ఏంట్రా? పెద్ద అయిన తర్వాత అమ్మ చిన్న సోటి అని అమ్మ పక్కన పడుకున్నా ఏదో కన్నా దూరంగా పడక. నువ్వు కన్నా కొడుకే కదా, అవునా కదా? కానీ దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ముదిమి వచ్చే వరకు నెత్తుకుంటాను. ఎప్పటి వరకు? ముసలితనమే కాదు, తల నెరయు వరకు నెత్తుకుంటాను. ఏమండి ఇప్పుడు ముద్దాడే స్టేజ్ దాటిపోతారు పిల్లలు, అవునా కదా? ఇప్పుడు హాన్సీని ఎత్తుకునేవాడిని ఇది వరకు. ఇప్పుడు ఎత్తుకుంటానా? ఎందుకు ఎత్తుకోను? చెప్పాలి. ఎందుకు ఎత్తుకోను? వయసు దాడుతుంది, అదవుతుందా? ఇప్పుడు జాషువా నేను ఎత్తుకుంటానా? మామూలుగా అడుగుతున్నాను, నవ్వకుండా. ఎత్తుకుంటాను నేను. ఎందుకు ఎత్తుకోను? చెప్పాలి. చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకుంటారో? లాలించడానికి. నానా నీకున్నాను నాన్న, నీకేం కాదు నాన్న, అవునా కదా? ఇప్పుడు హ్యారీ ఉన్నాడు, నేను ఎత్తుకోగలను. కానీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను. ఇప్పుడు ఎన్ని ప్రేమ కలిగిన మాటలు దేవుడు చెప్పారండి. ఆయన ప్రేమ ఎంతగా ఆయన వివరిస్తున్నాడు.
ముదిమి వచ్చే వరకు, తల నెరయ వరకు, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. అక్కడ రాయబడింది చూడు, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. ఈ వాక్యాలని మీరు రాసుకోండి. ఆయన ప్రేమ ఏంటో చాలామందికి తెలీదు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు ఉండగా ఇంకా అమ్మ చూస్తాడని, ఇంకా నాన్న చూస్తాడని, నాన్న చూడలేదని, అమ్మ చూడలేదని, నాన్న ఏదో పెట్టలేదని, అమ్మ ఏదో ఇవ్వలేదని, నాన్న లాలించలేదని, అమ్మ ప్రేమించలేదని, ఇంకా చాలామంది ఈరోజు కూడా నాన్న ప్రేమ కోసం, అమ్మ ప్రేమ కోసం ఇంకా అలిగేసి బాధపడిపోయి హృదయంలో కోపాలు కక్షలు పెట్టేసుకొని నేటికి కూడా అదే ఆలోచనతో ఉండిపోతున్నారు. నాన్న ప్రేమించకపోయినా, అమ్మ ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నిత్యము నిన్ను పట్టించుకొని, నిన్ను ఎత్తుకొని, నిన్ను ముద్దాడి, నిన్ను చంక పెట్టుకొని వాడు నా దేవుడు. కానీ ఆయన ప్రేమ వదిలేసి ఎంతసేపు, నాయనా ప్రభా మా అమ్మ నన్ను తిట్టేసింది ప్రభా, మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి అందరిలోనే స్వార్థంగా చూసింది ప్రభా, ప్రేమించలేదు ప్రభా, నాన్న చూడలేదు ప్రభా. ఎందుకు వచ్చిన ఏడుపు అది? ఆ ఏడుపులో ఒకవేళ ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈ మధ్యాహ్నం ఆ ఏడుపులు ఆగిపోవును గాక. చెప్పట్లేదంటే ఎవరైనా వద్దు వద్దు. నిజముగా ప్రేమించే దేవుడు యేసయ్య ఉన్నాడు కదా, అవునా కదా? సేవకు వచ్చి నేను 5 సంవత్సరాలు అంటే నేను నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు సుమా, వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు, ఉన్న విషయం చెప్తున్నాను. ఇందుకు దేవుడు సాక్షి, నా భార్య సాక్షి. సేవకు వచ్చి 5 సంవత్సరాలు డాడీ ఎప్పుడు ఏం పంపరేంటి, మమ్మీ ఎప్పుడు ఏమి ఇవ్వదు, ఎప్పుడు ఇంతే అని నేను సనుక్కోవడం కానీ గొనుక్కోవడం కానీ చేస్తే అందుకు దేవుడు సాక్షి, నా భార్య సాక్షి. నా భార్యను కూడా మీరు అడగొచ్చు, అదవుతుందా? ఎందుకో చెప్పనా, నిజమైన తండ్రి ప్రేమ నాకు దొరికింది, నిజమైన తల్లి ప్రేమ నాకు దొరికింది. ఇంకా వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు ప్రేమిస్తే పొంగిపోయేది లేదు, వారు ఏంటిది కోపిస్తే కృంగిపోయేది లేదు. ఎందుకని? నాకు నా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని నువ్వు పట్టుకుంటే నేను చెప్తున్నాను, నీకు ఈ విచారాలన్నీ పోతాయి, ఈ విచారాలన్నీ పోతాయి. ఆయన ముదిమి వచ్చే వరకు, తల నెరయ వరకు ఎత్తుకునే దేవుడు. యెషయా గ్రంథం 44:21 ఇంకా 2 రెఫరెన్సులు. యెషయా గ్రంథం 44:21 చూడండి. 40 చూడండి. యాకోబు, ఇశ్రాయేలు, చూడు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నువ్వు నా బిడ్డవయ్యా, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఎవరు మాట్లాడతారు ఈ మాట? నేను నిన్ను మరిచిపోజాలనని ఎవరు అంటున్నారండి? చెప్పండి. ఎవరన్నా మరిచిపోజాలని ఎవరంటున్నారు? దేవుడండి. అసలు నేను మర్చిపోలేను అంటున్నాడు ఆయన. మనమైతే ఏం చేస్తాం? తింగరోళ్ళం కదా మనం. ఎవరు మనం? చెప్పాలి. సరేలే మీరు మంచోళ్ళేమో నేను అనుకుంటాను. తింగరోండి కదా. నేనేం చేస్తాను అనుకున్నారు? ఇప్పుడు కాదులేండి, మారు మనసు పొందక ముందు ఎప్పుడు ఏం చేసా, నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని మర్చిపోలేకపోతున్నాను. అటు సైడ్ నుంచి వాయిస్, నేను కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. అర్థమవుతుందా? ఉత్తిదే అన్నీ కూడా. అంటే ఆ మాట ఎందుకంటాం మనం? చెప్పాలి ఎందుకంటాం? ఆ టైంలో ఆ ఎపీరియన్స్, ఆ కళలు ఆడేస్తూ ఉంటుంది. అది అలాగా వచ్చినట్టు, నవ్వినట్టు, నువ్వు కనేక కళలు కానీ కళ్ళన్నీ కంతా ఉంది. అదవుతుందండి. ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు ఏంటిది? మర్చిపోలేకపోతున్నాను, గుర్తొచ్చేస్తుంది. లేదు, మనము ప్రేమించిన వారు చూడండి, మనము ప్రేమించిన వారు, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారు చనిపోయారు అనుకో, అప్పుడు కూడా ఏమంటాం మనం? చెప్పాలి ఏమంటాం? మర్చిపోలేకపోతున్నాను, అరే మాతో తిరిగాడు ఇంతకాలం, అరే మా కళ్ళ ముందు మేము అందరం కలిసి పెరిగాం, జత వేసుకుని తిరిగాం, అయ్యో మర్చిపోలేకపోతున్నాను, అదే గుర్తొస్తుంది అంటారా లేదా? అవునా కదా? అంటే చూడండి, ఎంతగా మమేకమైపోకపోతే, ఎంతగా మనం వారితో మూవ్ అవ్వకపోతే ఆ మాటలు వస్తాయి మన నోటంట.
మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించకపోతే నేను నిన్ను మర్చిపోజాలని అంటాడు ఆయన. అర్థమైందండి? ఆయన నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అన్నాడంటే నువ్వు అప్పుడే గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఆయన. అప్పుడు నువ్వు గమనించాలి, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో ఆలోచించాలి. ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. చివరిగా దేవుని ప్రేమను వివరించడానికి చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ ఇక అవన్నీ తీయించుకుంటే మన టైం సరిపోదు. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20 వచనం. ఇర్మియా గ్రంథం 31:20. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఏమంటున్నాడు ఆయన? చెప్పాలి. ఇలా చూడండి. నాకు ఇష్టమైన కుమారుడా, ఆ తర్వాత ముద్దు. మనం ఎవరమంట ఆయనకి? చెప్పాలి. అది కరెక్ట్గా చెప్పారు. ఎవరు మనం దేవునికి? ముద్దు బిడ్డలం. చూడండి, తల్లి కొడుకునంటది, నా ముద్దులు కొడుకు, నా ముద్దులు కొడుకు, నా ముద్దులు కొడుకు. అవునా కదా? నాన్న కూడా అంటాడు, నా ముద్దులు కొడుకు, నా ముద్దులు కొడుకు. అవునా కదండి? అంటే ఏంటి? అంత ముద్దుగా ఉంటాడండి. కానీ దేవుడు అందరిని కలిపి అన్నాడు, నా ముద్దు బిడ్డ. అర్థవుతుందా? చిన్నప్పుడు చక్కగా చిన్నగా ఉంటారు, బుజ్జి మాటలు, ఆ చేతులు చిన్న చేతులు, అవన్నీ చూస్తే ఎంత ముద్దుగా ఉంటాడు. కానీ పెద్దయ్యగాడు ఒక చెడ్డ పని చేస్తే నా కొడుకా అంటామా? బెత్తము తీసి ఇంకా ఆడు ఏం చేయకపోయినా పర్వాలేదు, పెద్ద అయిన తర్వాత ముద్దు పెడతామా మన పిల్లలకి? మనం చెప్పండి, మీకు తెలుసు కదా. పెడతామా? ప్రేమ ఉన్నా పెట్టలేము, సిగ్గుగా అనిపిస్తుంది. అవునా కదా? కానీ దేవుడు అందరిని అంటున్నాడు, ఎంత పెద్దవారు, నా ముద్దు బిడ్డలు మీరు అంటున్నాడు ఆయన. నా ముద్దు బిడ్డ. చూడండి, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను, అంటే తప్పు చేసినప్పుడు దేవుడు మనకు వ్యతిరేకంగా మారిపోతున్నాడు. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మోషే నువ్వు తప్పుగా వారిని చంపేస్తున్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాడు దేవుడు. ఈ ప్రజలు నశింపజేస్తానని దేవుడు వ్యతిరేకంగా మాట్లాడాడు. చాలాసార్లు దేవుడు కరువు పంపించాడు, వ్యతిరేకంగా తిరిగాడు తన ప్రజల విషయంలో. కానీ ప్రభు అంటారు, నీకు వ్యతిరేకంగా నన్ను మాట్లాడినప్పుడల్లా నీ జ్ఞాపకం నన్ను విడవకున్నది అంటున్నాడు ఆయన. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కానీ నీ జ్ఞాపకము నన్ను. అది ఏం చేసామండి మనం? ఏం చేసామని దేవునికి? అంతగా ఆయన మనల్ని ప్రేమించేటట్లుగా, ఆయనను మనం ఆకర్షించేటట్లుగా ఏం చేసాం మనం దేవునికి? ఏమైనా చేసాం ఆయనకి? కానీ ఆయన ఏమన్నాడు? ముద్దు బిడ్డ అని మాట్లాడుతున్నాడు. నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది అన్నాడు ఆయన. ఇంకేమన్నాడు చూడండి చివరిలో, అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. చాలు, మన నిమిత్తం ఆయన హృదయంలో ఏముందంటండి? చాలా వేదన ఉంది. నిజం. మీకు విషయం చెప్పనా? మన విషయంలో వేదన చెందేవాడు దేవుడు. మన విషయంలో వేదన చెందేవాడు దేవుడు. చచ్చిపోయామనుకోండి, చచ్చిపోతే వింటున్నారు కదా, చచ్చిపోయామనుకోండి వస్తారు. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, ఇంట్లో పడుకోబెడతారు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అందరూ వస్తారా? వచ్చి ఏం చేస్తారు చెప్పండి? అమ్మ చెల్లి ఏం చేస్తావమ్మా? మా మా రవి గారు అయితే బావగారు. అవునా కదా? మా అక్క అయితే మాస్టర్ గారు అండి. అవునా కదా? ఇక ఎవరు దోసిందారు అలాగా ఏడుస్తారు. అవునా కదా? అప్పుడు ఏడుస్తారు, వేదన చెందుతారు, చాలా వేదన చెందుతారు. కానీ కొన్ని రోజులైన తర్వాత, అంటే నేను చనిపోతేనే కాదు, నాకు ఏ బలహీనత వచ్చినా వచ్చి అరే అవునా అలా జరిగింది అయ్యో అంటారు, అంతే. కానీ నీకోసం నిత్యము వేదన పడేది ఎవరో తెలుసా? దేవుడు. నీకోసం నిత్యం ఆలోచించేది ఎవరో తెలుసా? దేవుడు. నీకోసం నిత్యము తప్పించేది ఎవరో తెలుసా? దేవుడు. అర్థమవుతుందా? కనుక నేను తెలియజేస్తాను చివరిగా,
ఆ తండ్రిని విడిచిపెట్టొద్దు. ఆ తండ్రి నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు ఆ తండ్రి ఇదిగో నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీకు చాలా భవిష్యత్తు ఉంది. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు ఆ తండ్రి. అంతేకాదు నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన తెలియజేస్తున్నాడు ఈ రోజున తన సేవకుని మూలముగా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బిడ్డా, నీకు చాలా భవిష్యత్తు ఉంది. నీకు చాలా భవిష్యత్తు ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అదే సమయంలో దేవుడు తెలియజేస్తున్న రెండో మాట, నీకు చాలా భవిష్యత్తు ఉంది. పాడు చేసుకోకు, పాడు చేసుకోకు. నీ జీవితం పాడు చేసుకో. కంగారు పడకో, కంగారు పడకో. నీ ద్వారా నేను చేయించాలనుకున్న పని ఖచ్చితంగా నేను చేయిస్తాను. అర్థమైందండి? మోషే 80 సంవత్సరాల వయసు వచ్చేసిన తర్వాత ప్రభు అన్నారు, మోషే నడు, నీ ద్వారా నేను చేయించాల్సిన పని ఆరంభమైంది, నడు, నువ్వు నా పని చేయాలి అంటే మోషే ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు మోషే? అయ్యా, నేను నాలుక మాంద్యము గలవాడిని. అప్పుడు 40 సంవత్సరాల వయసులో అయితే మరి ఇంగ్లీష్ ఎరగదీసేసేవాడిని. ఇప్పుడు నాలుగు తడబడిపోతుందయ్యా. ఇప్పుడు నేనేం చేస్తానయ్యా? పంపదలుచునండి పంపయ్యా. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీకు చాలా పని ఉంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అర్థమవుతుందా? రోజులన్నీ అయిపోతున్నాయి, నెలలన్నీ అయిపోతున్నాయి, వారాలన్నీ అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. అయిపోయినాయి సంవత్సరాలు. నేనే ఒక్కరోజు చాలు దేవుడు నిన్ను లేపాలంటే. ఒక్కరోజు చాలు. 80 సంవత్సరాల వయసుకి అయ్యా నన్ను ఏం చేత నేను చేయలేనయ్యా అంటే దేవుడు అన్నాడు, నువ్వే చేస్తావు, నువ్వే నీతోనే చేయిస్తాను పని. మాట మాంద్యము కలిగిన ఒక ముసలోడు, మన భాషలో మాట మాంద్యము కలిగిన ముసలోడు సరిగ్గా మాట్లాడలేడు, అరవలేడు. ముసలోడు బలహీనుడు. ఒక్క రాత్రిలో ఒక్క రోజులో ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు ప్రజల్ని, లక్షలాది మందిని. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని శక్తి. ఆయన ప్రణాళిక నువ్వు నమ్మితే అంత అద్భుతంగా దేవుడు మార్చేస్తాడు. ఒక్క రోజులో ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకొచ్చాడు. ఒక్క రాత్రిలో లక్షలాది మంది ప్రజలను మోషే ద్వారా ఎర్ర సముద్రము దాటించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ముసలోడు అంటే కుదరదు. అదవుతుంది, టైం అయిపోయిందంటే కాదు. ఇక దేవునికి టైముతో రోజులతో పనేమీ లేదు. ఆయన టైం వచ్చిందా నీ విషయంలో? ఆయన ప్రణాళిక నీ జీవితంలో అమలు చేశాడా? ఎక్కడా? చెప్పాలి. ఆకాశములో విహరించడమే ఇంకా. అదవుతుందా? కనుక దేవుడు చెప్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు చాలా భవిష్యత్తు ఉందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను గుర్తించు. దేవుడు నీ విషయంలో చాలా ఉన్నతమైన ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడని గమనించి ఆయన మీద ఆనుకో, ఆయన ఆశ్రయించు. ఇదిగో అలా ఆశ్రయిస్తే కనుక దేవుడు ఇదిగో ఒక మోషేను వాడుకున్నట్లుగా, ఇదిగో ఒక దావీదును వాడుకున్నట్లుగా, ఇదిగో బైబిల్ ఒక దానియేలుని వాడుకున్నట్లుగా, ఇదిగో యెహోషువని దేవుడు వాడుకున్నట్లుగా, ఇదిగో యోసేపును దేవుడు వాడుకున్నట్లుగా నిన్ను కూడా వాడుకుంటాడు. వారి జీవితాలు ఆయన ప్రణాళికలు అమలు చేసినట్లుగా నీ జీవితంలో కూడా ఆయన ప్రణాళికలు అమలు చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఫలింప చేయును గాక. ఆమెన్.